అంతన్నారు ఇంతన్నారు, కాళేశ్వరం మహాద్భుతం అంటూ గొప్పలు చెప్పారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన బాగోతం మొత్తం బట్టబయలైంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను సరిదిద్దాలని సీఎం రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ సంస్థ L&T మరమ్మతులు కూడా ప్రారంభించింది. అయితే మరమ్మతులు చేస్తున్న కొద్దీ లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ లోపాల పుట్టగా మారింది. తాజాగా మేడిగడ్డ బ్యారేజీ అంతటా భారీ అగాధం ఉందని తేలడం మరింత ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రాజెక్టు ఉపయోగమే ప్రశ్నార్థకంగా మారింది. కాళేశ్వరం ఆసియా ఖండంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. ఏపీ సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను మంత్రులను తీసుకొచ్చి బ్యారేజీలు చూపించి వహ్వా అని చప్పట్లు కొట్టించింది. బీబీసీలో డాక్యుమెంటరీలు, లిఫ్టింగ్ ఏ రివర్ అంటూ డిస్కవరీ చిత్రాలతో విస్తృత ప్రచారం చేయించింది. ప్రపంచంలోనే మహా కట్టడంగా ఇంజనీరింగ్ అద్భుతంగా కీర్తించింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఏ పొలంలోకి సాగునీరు పారినా, ఏ రిజర్వాయర్లోకి నీళ్లు ఎగసిపడినా, వానపడిన నీళ్లైనా, వాగు పొంగిన నీళ్లైనా అది గోదావరి జలాల కాళేశ్వర గంగే అంటూ ప్రగల్భాలు పలికారు బీఆర్ఎస్ నేతలు. వ్యవసాయంలో వచ్చిన ప్రతి మార్పును కాళేశ్వరం ఖాతాలోకే వేసేశారు. తీరా ఎన్నికల ముందు కాళేశ్వరంలోని కీలకమైన మేడిగడ్డ కుంగడంతో కాళేశ్వరంపై బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన కహానీల గుట్టూరంటైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతి పుట్ట బయటపడింది. కాళేశ్వరం కేసీఆర్ చేసిన వండర్ కాదు, ఆయన చేసిన అతిపెద్ద బ్లండర్ గా నిలిచిపోయింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం కహానీపై ఫోకస్ పెట్టింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేక అవకతవకలను బయటపెట్టింది. దాదాపుగా 1,00,000 కోట్ల వ్యయంతో గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగంపై నీళ్లు కమ్ముకుంటున్నాయి. ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు చేసిన సూచనల ఆధారంగా మరమ్మతులు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఎస్ఏ సూచించిన విధంగా వరదలు రాకముందే కుంగుబాటుకు గురైన 7వ బ్లాక్లోని గేట్లను ఎత్తి మరమ్మతులు ప్రారంభించారు. అయితే గేట్లు ఎత్తే క్రమంలో బ్యారేజీ నిర్మాణంలో మరిన్ని లోపాలు బయటపడటం సంచలనం రేపుతోంది. మేడిగడ్డ మరమ్మతుల్లో భాగంగా ఇప్పటికే 15వ గేటు ఎత్తారు. 16వ గేటు ఎత్తుతుండగా భారీ శబ్దం, భూమిలో ప్రకంపనలు వచ్చాయి. దీంతో గేటు ఎత్తే పనిని నిలిపివేశారు. మొత్తం బ్యారేజీ కింద పెద్ద అగాధం ఉన్నట్లుగా నీటిపారుదల శాఖ అధికారులు తేల్చారు. మేడిగడ్డ బ్యారేజీలో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయడం వల్ల ఆ ఒత్తిడితో బ్యారేజీ కింద నుంచి ఇసుక పెద్ద మొత్తంలో కొట్టుకుపోవటం వల్ల బ్యారేజీ అడుగున పెద్ద అగాధం ఏర్పడిందని అంచనాకు వచ్చారు. ఆ అగాధం సైజు 12,000 క్యూబిక్ మీటర్ల నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల వరకు ఉండొచ్చని ఇటీవల నిర్వహించిన గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెస్టు ఆధారంగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ అగాధం ఒకే చోట కాకుండా బ్యారేజీ పొడవున కొన్ని చోట్ల పెద్దగా, కొన్ని చోట్ల చిన్నగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అగాధం పెద్దగా ఉన్న 7వ బ్లాక్ లో ప్రస్తుతం పియర్లు కుంగిపోయినట్లు అంచనాకు వచ్చారు. జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు అగాధం ఉన్న విషయాన్ని ధృవీకరించిన నేపథ్యంలో టన్నుల కొద్దీ బరువు ఉన్న భారీ గేటును పైకి ఎత్తే సమయంలో పునాదులపై ఒత్తిడి పెరిగి బ్యారేజీ మరింత లోతుల్లోకి కుంగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. శబ్దాల నేపథ్యంలో అగాధాన్ని పూడ్చిన తర్వాతే గేట్లను పైకెత్తే పనులు చేపట్టాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫల ప్రయోగమని ప్రారంభం నుంచే అనేక విశ్లేషణలు వినిపించాయి. అయితే అది ఏ మాత్రం పట్టించుకొని అప్పటి కేసీఆర్ సర్కార్ దీన్ని ప్రపంచంలోనే ఒక అద్భుతంగా చెప్పుకొచ్చారు. 24 గంటల పాటు నీటి లభ్యత ఉండే చోట బ్యారేజీ నిర్మిస్తే భవిష్యత్తులో ప్రమాదం ఉండవచ్చని ఇంజనీరింగ్ నిపుణులు హెచ్చరించినా కేసీఆర్ పట్టించుకోలేదు. 2019లో ప్రాజెక్టు పూర్తి చేశారు. ఆ ఏడాది వచ్చిన వరదలతోనే ప్రాజెక్టులోని లోపాలు బయటపడ్డాయి. కానీ అప్పటి కేసీఆర్ సర్కార్ దానిని తొక్కిపెట్టింది. తమ లోపాలు ఎక్కడ బయటపడతాయోనని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది.
దీంతో గతేడాది అక్టోబర్ 21న భారీ శబ్దంతో 7వ బ్లాక్లోని 19, 20, 21 పియర్లు కుంగిపోయాయి. ఇదే విషయాన్ని అప్పట్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తొలిసారిగా బయటి ప్రపంచానికి చెప్పింది. వెంటనే అధికారులు 85 గేట్లలో 77 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే 7వ బ్లాక్లోని 15 నుంచి 22వ గేట్లు మొరాయించడంతో ఎత్తకుండానే వదిలేశారు. పిల్లలకు నెట్ట నిలువున పగుళ్లు కూడా రావడంతో వీటిని బలవంతంగా ఎత్తే ప్రయత్నం చేయలేదు. కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నిపుణుల కమిటీ ఇటీవల కాళేశ్వరంపై సమర్పించిన మధ్యంతర నివేదికలో వర్షాకాలానికి ముందు నిర్వహించాల్సిన అత్యవసర మరమ్మతుల గురించి చెప్పింది. మేడిగడ్డలో మొరాయించిన గేట్లన్నీ వర్షాకాలానికి ముందే పైకెత్తాలని స్పష్టం చేసింది. 7వ బ్లాకులోని 2 పియర్లకు పగుళ్లు ఏర్పడి ఉండటంతో 19, 20, 21 పియర్ల మధ్య ఉన్న గేట్లను అత్యంత జాగ్రత్తగా పైకి ఎత్తాలని సూచించింది. గేట్లను ఎత్తే క్రమంలో పునాదులపై ఒత్తిడి ఏర్పడకుండా ఇతర గేట్ల వద్ద క్రేన్లను ఏర్పాటు చేసి ఎత్తాలని సూచించింది. నిర్మాణ సంస్థ L&Tతో కలిసి నీటిపారుదల శాఖ అధికారులు ఈ నెల 17న 15వ నెంబర్ గేటును విజయవంతంగా పైకెత్తారు. 16వ నెంబర్ గేటును ఎత్తడానికి ప్రయత్నించగా శబ్దాలు, ప్రకంపనలు రావటాన్ని అధికారులు గుర్తించారు. నిరంతరము ప్రజల మీద భారం పడే ప్రాజెక్టుగా మారిపోయింది కాబట్టి దీన్ని తాత్కాలికంగా రిపేర్ చేసినప్పటికీ కూడా శాశ్వత ప్రాతిపదికన తొమ్మిడిహట్ట దగ్గరనే ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసి రైతులకు శాశ్వతంగా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టును కూడా వెంటనే చేపట్టాలి. ఇది ఈ 1 or 2 years వాడుకున్నప్పటికి కూడా దీని మీద ఈ తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ అప్పులు కట్టుకుంటా, వడ్డీలు కట్టుకుంటా, రిపేర్ ఛార్జీలు కట్టుకుంటా ఉండేటువంటి విధానం సరి అయిన విషయం కాదు ఇది. కాబట్టి దీన్ని కేవలం 1 or 2 years కొత్త ప్రాజెక్ట్ అయ్యేంత వరకు దీన్ని స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ లాగా వాడుకోవడం అనేది అవసరమని నేను భావిస్తున్నా. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి. రైతులు కూడా ఇది పనికిరాని ప్రాజెక్ట్ అనేది అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. మళ్లీ బ్యారేజీ ప్రమాద సంకేతాలు వెలువరిస్తుండటంతో మున్ముందు ఏం జరగనుందనే ఆందోళనలు నీటిపారుదల శాఖలో వ్యక్తమవుతున్నాయి. అత్యవసర మరమ్మతులు నిర్వహించే సమయంలో అనుకోని ప్రమాదం సంభవిస్తే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశాలున్నాయని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రెషర్ గ్రౌండింగ్ ప్రక్రియ ద్వారా బ్యారేజీ కింద ఉన్న భారీ బొరియను పూడ్చివేసి మరమ్మతులు చేపట్టాలని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ వర్షాకాలం నాటికి అది పూర్తయ్యేలా కనిపించడం లేదు. దీంతో మేడిగడ్డ మరమ్మతులు అధికారులకు సవాల్గా మారాయి. మొత్తానికి ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కుంగిన 7వ బ్లాక్ దగ్గరకు నీరు చేరకుండా మళ్లించే ప్రక్రియను అధికారులు వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.